హలో హాయ్ అండి. ఈరోజు మీకు స్కాలప్ డిజైన్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా డ్రాప్ షేప్ కటింగ్ చేసుకొని దాన్ని రివర్స్ తీసి కుట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజులకి వచ్చే బార్డర్ను స్కాలప్ డిజైన్ కుట్టి పెట్టుకోవాలి. స్కాలప్ డిజైన్ కుట్టాలి బార్డర్తోని, బక్రంతోని స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా బార్డర్ని స్కాలప్ డిజైన్ కుట్టుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. బ్లౌజ్కి 2 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ అటాచ్ చేసుకునే సమయంలో పైన బటన్ అయినా పెట్టుకోవచ్చు, డోరీస్ అయినా పెట్టుకోవచ్చు. ఏది వద్దు అనుకుంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ 2 పీసెస్ని దీనిపైన అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా నీట్గా ఫినిషింగ్ నీట్గా కనబడుతుంది. ఇట్లా ముడత రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇట్లా స్టిచ్ చేసుకుంటే. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. నేను బార్డర్ని హ్యాండ్స్కి లైట్గా పఫ్ ఇచ్చాను షోల్డర్ పైన. ఇంకొక బార్డర్ని ఏమో బ్యాక్ సైడ్ పెట్టాను స్కాలప్ డిజైన్తో. ఇప్పుడు ఈ మోడల్ బాగా ట్రెండింగ్లో ఉందండి. కట్ వర్క్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ అయితే నేను ప్రిన్స్ కట్ ఇచ్చానండి. ఇంకా మిగిలిన ఎక్స్ట్రా బార్డర్ని నేను ఫ్రంట్ అయితే ఇలా ఫ్రంట్ అయితే అతికించాను ప్రిన్స్ కట్లో. ఈ బార్డర్ని ప్రిన్స్ కట్కి అయితేనే చాలా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా బార్డర్ని ఇలా అటాచ్ చేశాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ప్రిన్స్ కట్కి అయితే నీట్గా ఉంటుందండి బార్డరు. ఈ ఫ్రంట్ ఇచ్చిన బార్డర్ కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది. ఇలా అయితే నేను ఫినిషింగ్ నీట్గా ఇచ్చానండి. థ్యాంక్ యూ.